ప్రీవియస్గా టెలిగ్రామ్లో పాస్ కాయిన్స్ని మనం ఎలా ఎర్న్ చేయాలో చూపించాను కదా. సో దానికి సంబంధించిన టాస్క్ ఒకటి ఇప్పుడు ఎనేబుల్ అయింది. అవి ఎలా క్లెయిమ్ చేయాలో మీకు చూపిస్తాను, చూడండి. ముందు మన టెలిగ్రామ్ బాట్ని అయితే ఓపెన్ చేసుకుందాం. ఇక ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ లిమిటెడ్లో ఓట్స్ అనేవి ఇచ్చాడు కదా, దీని గురించి మీకు లాస్ట్లో చెప్తాను. నెక్స్ట్ మనం ఇక్కడ పార్ట్నర్స్ అనే దాని దగ్గరికి వెళ్దాము. ఇక్కడ మనకి చాలా టాస్క్లు అనేవి ఇచ్చాడు. ఈచ్ వన్ టాస్క్కి 750 ఉంటుంది. ప్రతి టాస్క్ మనం చేసి చూపిస్తాను, చూడండి ఒకసారి. ఏమీ లేదు, జస్ట్ ఇక్కడ ఉన్నాయి కదా, వీటి మీద క్లిక్ చేసి మనం బ్యాక్ వస్తే క్లెయిమ్ అవుతుంది. చూడండి, నెక్స్ట్ ఈ ఫాలో క్లైటాల మీద కొట్టాను, చూడండి క్లైటాన్ ఓపెన్ అయింది. జస్ట్ అది ఫాలో చేసి దీంట్లోకి వచ్చాను, క్లెయిమ్ చేయడమే. మళ్ళీ క్లైటాన్ క్లెయిమ్, ఆ గేమ్ ఓపెన్ అవుతుంది. ఆ గేమ్ ఓపెన్ చేసిన తర్వాత క్లోజ్ చేసేయడమే. మళ్ళీ క్లెయిమ్ చేస్తే క్లెయిమ్ అనేది అయిపోతుంది. అలాగే ఫాలో డక్ చైన్, ఆ టెలిగ్రామ్ ఛానల్ ఓపెన్ అవుతుంది. అక్కడ ఫాలో చేసి ఇక్కడ చెక్ చేసి క్లెయిమ్ చేసుకోవడమే. అలాగే ఎక్స్ప్లోర్ డక్ చైన్ యాప్, ఇప్పుడు యాప్ ఓపెన్ అవుతుంది. ఆ యాప్ని మనం జస్ట్ ఓపెన్ అయిన వెంటనే ఇలా క్లోజ్ చేసేసి క్లోజ్ అనివే ఓకే. ఇక్కడ చెక్ చేసి క్లెయిమ్ అంతే. 750 పాయింట్స్ అనేవి మనకి యాడ్ అయిపోతాయి. చూడండి గైస్, ఇక్కడ ఓట్స్ అని ఉంది కదా, ఏంటంటే ఇవి ప్రీవియస్గా మనం ఓట్స్ అనే వాటిని మనం వేసాము. ఇక్కడ ఎక్స్ఎంపైర్ అనేది కూడా లాస్ట్ టైం అది అయిపోయింది. సో మళ్ళీ ఇప్పుడు ఈ టాస్క్ ఇచ్చాడు. ఈ టాస్క్ వల్ల మనకి 10,000 కాయిన్లు వస్తాయి. నెక్స్ట్ వచ్చి ఎడిషనల్గా ఈ అయిన తర్వాత కింద ఒక 25,000 కాయిన్స్ కూడా మనకి యాడ్ అవుతాయి. ఇప్పుడు ఈ ఓటింగ్ ఎలా వేయాలని మీకు చూపిస్తాను, చూడండి. ఈ ఓటింగ్ అనేది వేయడానికి మెయిన్లీ మనకి ఏంటంటే టెలిగ్రామ్లో మనకి స్టార్స్ అనేవి ఉండాలి. ఆ స్టార్స్ ఉంటేనే మనకి ఈ ఓటింగ్ అవ్వడానికి అవుతుంది. సో మీకు ఈ స్టార్లు మీకు కావాలి అంటే కనుక మాకు కింద నాకు వీడియోకి కామెంట్ పెట్టండి, నేను మీకు ఆ స్టార్స్ ఎలా చేసుకోవాలో చెప్తాను. నెక్స్ట్ వచ్చి దీంట్లో ఇప్పుడు మేము ఓటు వేస్తున్నాను, చూడండి ఎలా ఓటింగ్ అనేది జరుగుతుందో. చూడండి ఇక్కడ దీని క్లిక్ చేశాను కదా, ఇక్కడ బంప్స్ క్లైటాను టచ్ చేయడం వచ్చి నేను ఇప్పుడు ఓటు వేస్తున్నాను, చూడండి. ఇదిగో ఇలా నేను బంప్స్ మీద క్లిక్ చేశాను. 10 స్టార్స్ నేను ఓట్ అనేది వేసాను. ఇదిగో కన్ఫర్మ్ అండ్ పే అంటే నా ఓటింగ్ అనేది అయిపోయింది. ఇప్పుడు గో బ్యాక్ వెనక్కి వచ్చేసాను. ఇప్పుడు మళ్ళీ ఒకసారి ముందుకెళ్ళి వెనక్కి రావాలి. వచ్చిన తర్వాత మనం ఓటు ఎవరికి వేసాం అనేది మనకి ఇప్పుడు కనిపిస్తుంది. ఇదిగోండి ఇక్కడ నేను ఓటు వేసినందుకు నాకు 10,000 పాస్ వచ్చాయి. అలాగే గో గ్యాంబ్లింగ్ అని చెప్పేసి అనేది కూడా నాకు ఓపెన్ అయ్యి నాకు ఇంకొక ఎడిషనల్గా 25,000 పాస్ అనేవి యాడ్ అయ్యాయి. ఇక్కడ మిస్టరీ క్విస్ట్ అని చెప్పేసి ఉంది కదా, ఇక్కడ 50,000 పాస్ అనేవి వస్తున్నాయి. సో ఈ 50,000 పాస్ కూడా మనం ఎర్న్ చేసుకోవాలంటే కనుక 500 స్టార్స్ అనేవి మనం కన్స్యూమ్ చేయాలి. అరౌండ్గా మనకి 1,000 రూపీస్ వరకు అవుతుంది. సో మనకు అంత రిక్వైర్మెంట్ లేదు. 500 స్టార్స్ అంటే 1,000 రూపీస్ మనం ఖర్చు పెట్టి మనం వాటిని ఎర్న్ చేసుకోవాల్సినంత నెసెసిటీ అయితే లేదు. సో అందుకని మీకు చెప్పట్లేదు. అట్లీస్ట్ మీరు ఒక ఓటైనా వేయాలి మొత్తం అన్నిటి మీద. సో స్టార్ ట్రాన్స్లేషన్ అనేది ఖచ్చితంగా జరగాలి. అందుకని చెప్పేసి మీకు ఈ వీడియో చేసి మీకు చూపిస్తున్నాను. మరింత సమాచారం కొరకు, మరిన్ని వీడియోస్ కొరకు, మరింత నాలెడ్జ్ గెయిన్ చేసుకోవడానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది. థ్యాంక్ యూ.